హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి వచ్చే నెల 7వ తారీఖు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉందన్నమాట. సో ఈ వీడియో చేసే టైంకి చూసుకున్నట్లయితే మనకు కేవలం 11 రోజులు మాత్రమే సమయం ఉంది. సో మీరందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మనకి ఎఫ్బీఓ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే, మనం ప్రిలిమ్లో పాస్ అవ్వాలంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సైన్స్ టాపిక్ అనమాట. మనం పార్ట్ బిలో చూసుకున్నట్లయితే 45 ప్రశ్నల వరకు మనకి సైన్స్ నుంచి వస్తాయి. అదేవిధంగా పార్ట్ ఏలో కూడా 25 క్వశ్చన్స్ వరకు మనకి సైన్స్ నుంచి వస్తాయి. కాబట్టి టోటల్గా మనకి 70 అంటే 70 ప్రశ్నల వరకు మనకి సైన్స్ వస్తాయి. కాబట్టి వాటిని బాగా చూసుకోండి. ఈ వీడియోలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు సైన్స్కి సంబంధించి ఒక 30 ప్రశ్నలు అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా క్వశ్చన్ చదివేటప్పుడే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎంతవరకు గుర్తుంది, మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నారో మీకు అర్థమవుతుంది అనమాట. సో లెట్ us స్టార్ట్. రక్తంలో ఆక్సిజన్ను రవాణా చేసే పదార్థం ఏది? ఆప్షన్ ఏ హెమోగ్లోబిన్, ప్లాజ్మా, ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్. సో మీరు కూడా ఆ క్వశ్చన్ చదివేటప్పుడే మీరు స్క్రీన్ మీద చూడగానే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో మనకి రక్తంలో ఆక్సిజన్ను రవాణా చేసే పదార్థం హెమోగ్లోబిన్ అనమాట. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీను. ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ప్లాస్మా అనేది రక్తంలోని ద్రవ భాగం అనమాట. తర్వాత మనకు ఇంకొక ఆప్షన్ ఏంటి, ప్లేట్లెట్స్ ఇచ్చాం కదా. ప్లేట్లెట్స్ రక్తం గడ్డ కట్టడానికి సహాయపడతాయి అన్నమాట. తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఆప్షన్ ఇచ్చాం కదా, అవి రోగ నిరోధక శక్తికి సంబంధించాయి. సో రోగ నిరోధక శక్తిని అందిస్తాయి అన్నమాట వైట్ బ్లడ్ సెల్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిమోగ్లోబిన్. తర్వాత ప్రశ్న, మానవ శరీరంలో విసర్జన ప్రక్రియకు ప్రధాన అవయవం ఏది? ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, గుండె. సరైన సమాధానం మూత్రపిండాలు అనమాట. మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను అంటే యూరియా, క్రియాటినిన్ ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో విసర్జిస్తాయి. ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్ను విసర్జిస్తాయి. కానీ ప్రధాన విసర్జన అవయవం మూత్రపిండాలే. తర్వాత ప్రశ్న, ఫోటోసింథసిస్ సమయంలో మొక్కలు ఏ గ్యాస్ని విడుదల చేస్తాయి? ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్. సో మనకి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆక్సిజన్ అనమాట. ఫోటోసింథసిస్ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతి, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకొని గ్లూకోజ్ను తయారు చేస్తాయి మరియు ఆక్సిజన్ను ఉప ఉత్పత్తిగా విడుదల చేస్తాయన్నమాట. తర్వాత ప్రశ్న, శక్తి యొక్క పునర్వినియోగ శక్తి వనరు ఏది? బొగ్గు, పెట్రోలియం, సౌరశక్తి, సహజ వాయువు. సరైన సమాధానం సౌరశక్తి అన్నమాట. సౌరశక్తి సూర్యుడి నుండి పొందబడుతుంది మరియు ఇది అపరిమితంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది పునర్వినియోగ శక్తి వనరు. బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు అపునర్వినియోగ వనరులు. అంటే మనము వాటిని పునరుద్ధరించడం చాలా కష్టం. తర్వాత ప్రశ్న, జీర్ణ వ్యవస్థలో ఆమ్లం విడుదల చేసే అవయవం ఏది? కాలేయం, కడుపు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. కడుపు అన్నమాట. కడుపు హైడ్రోక్లోరిక్ ఆమ్లం HClను విడుదల చేస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణ చేయడంలో సహాయపడుతుంది మరియు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అన్నమాట. భూమి యొక్క ఓజోన్ పొర ఏ వికిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది? అతి నీలలోహిత కిరణాలు, గామా కిరణాలు, ఇన్ఫ్రారెడ్ వికిరణాలు, మైక్రోవేవ్ వికిరణాలు. సో మనకి యూవీ రేస్ అంటే అతి నీలలోహిత కిరణాల నుంచి మనకి ఓజోన్ పొర అనేది రక్షణ కల్పిస్తుంది అనమాట. సో వివరణ చూద్దాం. ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను గ్రహించి భూమిని రక్షిస్తుంది. ఇది చర్మ క్యాన్సర్ మరియు ఇతర హానికర ప్రభావాలను నివారిస్తుంది. తర్వాత ప్రశ్న, మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ప్రధాన అవయవం ఏది? సో ఇది మనందరికీ తెలిసిందే. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం. సో సరైన సమాధానం గుండె. గుండె రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క కేంద్ర అవయవం. ఇది రక్తాన్ని శరీరం అంతా పంపిణీ చేస్తుంది. ఆక్సిజన్ మరియు పోషకాలను కణాలకు సరఫరా చేస్తుంది. మొక్కలలో నీటిని రవాణా చేసే కణజాలం ఏది? ఫ్లోయం, జైలం, క్లోరెంకైమా, స్క్లెరెంకైమా. సో మొక్కల్లో నీటిని రవాణా చేసేది జైలం అన్నమాట.
సో జైలం నీరు మరియు ఖనిజాలను మొక్కల వేర్ల నుండి ఆకులకు రవాణా చేస్తుంది. ఫ్లోయం అనేది ఆహార పదార్థాలను రవాణా చేస్తుందన్నమాట. తర్వాత ప్రశ్న, శక్తి యొక్క SI యూనిట్ ఏది? జౌల్స్, వాట్స్, న్యూటన్స్, కిలోగ్రామ్స్. సో శక్తికి సంబంధించి మనకి SI యూనిట్ వచ్చేసి జౌల్ అనమాట. వాట్ అనేది శక్తి రేటు, దాన్ని మనం ఏమంటాం పవర్ అంటాం అనమాట. సో పవర్కి వాట్ అనేది యూనిట్ అనమాట. తర్వాత వచ్చేసి న్యూటన్ అనేది బలం యొక్క యూనిట్. న్యూటన్ అనేది బలానికి కొలవడానికి మనం న్యూటన్స్ వాడతాం. తర్వాత కిలోగ్రామ్ అనేది ద్రవ్యరాశి యొక్క యూనిట్ అనమాట. సో ఈ విధంగా మనకి బిట్ అనేది అన్నీ కవర్ అవుతాయి కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. కార్బోహైడ్రేట్ల జీర్ణం ఎక్కడ ప్రారంభమవుతుంది? నోటిలో, కడుపు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. మనకి కార్బోహైడ్రేట్ల జీర్ణం అనేది నోటిలో ప్రారంభమవుతుంది అనమాట. సో కార్బోహైడ్రేట్ల జీర్ణం నోటిలో లాలాజలంలోని అమైలేస్ ఎంజైమ్ ద్వారా ప్రారంభమవుతుంది. ఇది స్టార్చ్ను సాధారణ చక్కెరలుగా విభజిస్తుందన్నమాట. అడవులలో ఏ రకమైన అటవీ వృక్ష సంపద అత్యధికంగా కనిపిస్తుంది? అంటే ఏ అడవుల్లో అటవీ వృక్ష సంపద అనేది అత్యధికంగా కనిపిస్తుంది? ఇది కరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఉష్ణమండల సతతహరిత అడవులు, శీతోష్ణస్థితి అడవులు, శుష్క అడవులు, మ్యాంగ్రూవ్స్ అడవులు. అంటే మనకి ఎక్కువగా వృక్ష సంపద ఉండేది ఉష్ణమండల సతతహరిత అడవులు అనమాట. ఎందుకంటే ఉష్ణమండల సతతహరిత అడవులు అధిక వర్షపాతం మరియు వైవిధ్యమైన వృక్ష సంపద కలిగి ఉంటాయి. ఇవి జీవ వైవిధ్య కేంద్రాలుగా పరిగణించబడతాయి. తర్వాత ప్రశ్న, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? ఇన్సులిన్, థైరాక్సిన్, అడ్రినలిన్, ఈస్ట్రోజన్. సో మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా వాడుతూ ఉంటారనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇన్సులిన్ ప్యాంక్రియాస్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. థైరాక్సిన్ జీవక్రియను, అడ్రినలిన్ అనేది ఒత్తిడిని, మరియు ఈస్ట్రోజన్ అనేది లైంగిక అభివృద్ధికి నియంత్రిస్తాయి. సో ఇక్కడ మిగతా ఆప్షన్లకు సంబంధించి కూడా థైరాక్సిన్ అనేది జీవక్రియకి సంబంధించింది, అడ్రినలిన్ అనేది ఒత్తిడికి సంబంధించింది అనమాట. ఈస్ట్రోజన్ అనేది లైంగిక అభివృద్ధికి నియంత్రిస్తుంది అనమాట. సో ఇవి. తర్వాత ప్రశ్న, శ్వాసక్రియలో ఏ గ్యాస్ గ్రహించబడుతుంది? శ్వాసక్రియలో మనం దేన్ని గ్రహిస్తాం? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హీలియం. మనందరికీ తెలిసింది ఇది ఆక్సిజన్ అని. శ్వాసక్రియ సమయంలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ని స్వీకరిస్తాయన్నమాట. భూమి యొక్క నీటి వనరులలో ఎక్కువ శాతం ఏ రూపంలో ఉంటుంది? సముద్రపు నీరు, భూగర్భ జలం, నదులు, సరస్సులు. మనందరికీ తెలుసు సముద్రం జలం. 97% సముద్రాల్లో ఉంటాయన్నమాట. కేవలం 3% మాత్రమే మంచినీరు, అంటే భూగర్భ జలంగా, నదులుగా, సరస్సులుగా, మంచుగా ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ప్రశ్న, ఏ ఎంజైమ్ ప్రోటీన్ల జీర్ణంలో సహాయపడుతుంది? ప్రోటీన్ల జీర్ణంలో సహాయపడే ఎంజైమ్ ఏంటి అనమాట? పెప్సినా, అమైలేజా, లేపేజా, లాక్టేజా. కరెక్ట్ సమాధానం వచ్చేసి పెప్సిన్ అనమాట. పెప్సిన్ కడుపులో ఉత్పత్తి అవుతుంది. ప్రోటీన్లను పెప్టైడ్లుగా విభజిస్తుంది. తర్వాత అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్లని విభజించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదే లైపేజ్ అనేది కొవ్వులని కరిగించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత లాక్టేజ్ అనేది లాక్టోజ్ని జీర్ణం చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ అన్నిటి కూడా నెక్స్ట్ ప్రశ్న ఇప్పుడు మనకి ప్రోటీన్కి సంబంధించింది వచ్చింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో కొవ్వులని ఏ ఎంజైమ్ అనేది విభజిస్తుంది, దానికి ఉపయోగపడుతుందని అడగచ్చు అనమాట. ఆ విధంగా మనకి అన్నిటికీ తెలుసుకున్నప్పుడే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. లైపేజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అప్పుడు. ఏ రకమైన అడవులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉష్ణమండల ఆకురాల్చు అడవులు, తర్వాత సతతహరిత అడవులు, మ్యాంగ్రూవ్ అడవులు, శీతోష్ణస్థితి అడవులు. సో ఉష్ణమండల ఆకురాల్చు అడవులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉష్ణమండల ఆకురాల్చు అడవులు టేక్ కానీ, సాల్ కానీ ఇటువంటి చెట్లు అనమాట ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి 100 నుండి 200 సెంటీమీటర్లు వర్షపాతం పొందే ప్రాంతాల్లో ఉంటాయి. తరువాతి ప్రశ్న, కణాలలో శక్తి ఉత్పత్తి చేసే అవయవం ఏది? మైటోకాండ్రియా, న్యూక్లియస్, రైబోజోమ్, క్లోరోప్లాస్ట్. సరైన సమాధానం వచ్చేసి మైటోకాండ్రియా అనమాట. మైటోకాండ్రియా కణాలలో శ్వాసక్రియ ద్వారా ఏటీపీ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. క్లోరోప్లాస్ట్ అనేది ఫోటోసింథసిస్కి ఉపయోగపడుతుంది అనమాట. న్యూక్లియస్ అనేది జన్యు నియంత్రణకు మరియు రైబోజోమ్ అనేది ప్రోటీన్ సంశ్లేషణకు ఉపయోగపడతాయి. తర్వాత ప్రశ్న, గ్రీన్ హౌస్ గ్యాసుల్లో ఒకటి ఏది? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్,
నైట్రోజన్, హీలియం. సో మనకి గ్రీన్ హౌస్ వాయువుల్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం అనేవి గ్రీన్ హౌస్ వాయువులు కాదనమాట. కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్గా పనిచేస్తుంది. ఇది భూమి యొక్క వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆక్సిజన్ మరియు నైట్రోజన్ గ్రీన్ హౌస్ గ్యాసులు కావు. తర్వాత ప్రశ్న, ఆహార గొలుసులో ఉత్పత్తిదారులు ఎవరు? మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా. సో ఆహార గొలుసులో ఉత్పత్తిదారులు అంటే ప్రొడ్యూస్ చేసేది ఎవరు? మొక్కలు అన్నమాట. ఆహార గొలుసులో ఉత్పత్తిదారులు మొక్కలు, ఎందుకంటే అవి ఫోటోసింథసిస్ ద్వారా సౌరశక్తిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేస్తాయి. జంతువులు గ్రాహకులు అనమాట, కన్జ్యూమర్స్. మనందరం వాటి మీద పడి తింటూ ఉంటాం మొక్కల్ని. సో ఈవెన్ మనం జంతువులు తిన్నప్పటికీ ఆ జంతువులు కూడా తినేది ఆకులు, అలమలు అన్నీ తింటాయి కదా. సో ఇవన్నీ కన్జ్యూమర్స్, మొక్కలు మాత్రమే ఉత్పత్తిదారులు అనమాట. ఆమ్ల వర్షానికి ప్రధాన కారణం ఏ గ్యాస్? ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి అడుగుతూ ఉంటాడు. సల్ఫర్ డయాక్సైడా, కార్బన్ మోనాక్సైడా, ఆక్సిజనా, నైట్రోజనా? సరైన సమాధానం వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్. మనకి సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రస్ ఆక్సైడ్లు వాతావరణంలో నీటితో కలిసి ఆమ్ల వర్షాన్ని ఏర్పరుస్తాయి. ఇది పర్యావరణానికి హాని కలుగజేస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్కు అవసరమైన రంగు వర్ణకం ఏది? క్లోరోఫిల్, హిమోగ్లోబిన్, మెలనిన్, కెరాటిన్. క్లోరోఫిల్ అనేది మనకి ఫోటోసింథసిస్లో చాలా ఉపయోగపడే వర్ణకం అన్నమాట. క్లోరోఫిల్ మొక్కల ఆకుల్లో ఉండే ఆకుపచ్చ రంగు వర్ణకం. ఇది సూర్యకాంతిని గ్రహించి ఫోటోసింథసిస్ను సులభతరం చేస్తుంది. మూత్రంలో ప్రధాన వ్యర్థ పదార్థం ఏది? యూరియా, గ్లూకోజ్, సోడియం, పొటాషియం. సో మనకి యూరియా అనేది ప్రధాన వ్యర్థ పదార్థం అన్నమాట. సో యూరియా అనేది మూత్రపిండాల ద్వారా రక్తం నుండి ఫిల్టర్ చేయబడే ఒక ప్రధాన నత్రజని వ్యర్థ పదార్థం. ఇది మూత్రంలో విసర్జించబడుతుంది. సో సరైన సమాధానం యూరియా అనమాట. ఏ శక్తి వనరు పర్యావరణానికి అత్యంత సురక్షితమైనది? సౌరశక్తి, అణుశక్తి, బొగ్గు, డీజిల్. సో మనకి అన్నిటికంటే సురక్షితమైనది సౌరశక్తి అనమాట. దాన్ని ఉపయోగించడం వల్ల మనకి ఎటువంటి నష్టాలు ఉండవు. అణుశక్తి ఉపయోగించిన, బొగ్గు, డీజిల్ ఇవి ఉపయోగించిన సో కర్బన ఉద్గారాలు అనేవి మనకి విడుదలవుతాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తాయి. సో ఇవి అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. బట్ సౌరశక్తి ఎప్పటికీ అయిపోదు. సౌరశక్తి ఎటువంటి కాలుష్యం లేదా వ్యర్థ పదార్థం ఉత్పత్తి చేయదు. ఇది పర్యావరణానికి అత్యంత సురక్షితమైన శక్తి వనరుగా చేస్తుంది. జంతువులలో లైసోజోమ్లు ఏ పని చేస్తాయి? ఇది కూడా ఇంపార్టెంట్. వ్యర్థ పదార్థాల జీర్ణం, శక్తి ఉత్పత్తి, డిఎన్ఏ నకలు, ఆహార సంశ్లేషణ. మనకి వ్యర్థ పదార్థాల జీర్ణం అనేది లైసోజోమ్లు చేస్తాయన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. లైసోజోమ్లు జంతు కణాలలో వ్యర్థ పదార్థాలను మరియు దెబ్బతిన్న అవయవాలను జీర్ణం చేసే ఎంజైమ్లను కలిగి ఉంటాయి. వీటినే మనం సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాం అన్నమాట. స్వయం విచ్ఛిత్తి సంచులు అంటాం కదా. సో వాటినే మనం లైసోజోమ్స్ని అలా అంటాం. ఆంధ్రప్రదేశ్లో మ్యాంగ్రూవ్ అడవులు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి? కోస్తా తీరం, రాయలసీమ, తెలంగాణ సరిహద్దు, హైదరాబాద్ పరిసరాలు. మనకి కోస్తా తీరంలో మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. మ్యాంగ్రూవ్ అడవులు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణా మరియు గోదావరి డెల్టాల్లో కనిపిస్తాయి అన్నమాట. కణ విభజన యొక్క ప్రక్రియ ఏమిటి? మైటోసిస్సా, మియోసిస్సా, తర్వాత ఫోటోసింథసిస్సా, శ్వాసక్రియ. లాస్ట్ రెండు అయితే కాదు. మైటోసిస్సా, మియోసిస్ అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఎగ్జామ్లో. సో మైటోసిస్ అనేది కణ విభజన ప్రక్రియ. ఇది ఒకే రకమైన 2 కుమార కణాలను ఉత్పత్తి చేస్తుంది. మియోసిస్ అనేది లైంగిక కణాల ఉత్పత్తికి సంబంధించిందనమాట. భూమి యొక్క వాతావరణంలో అత్యధిక గ్యాస్ ఏది? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్. ఇది మనందరికీ తెలిసిందే నైట్రోజన్. మనకి 78% అనేది నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. సో మరియు కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.04% అనేది ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో మీరు ఇప్పటివరకు చూసారంటే వీడియో కొంచెమైనా మీకు హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో మీరు రాయబోయే ఎగ్జామ్లో తప్పకుండా వీటి నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలి. సో ఈ వీడియోస్ని కంటిన్యూ చేయాలా, ఎక్కువగా మీరు చూస్తారు, ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ మిస్టేక్స్ నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.